జీఎన్టీవీ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. జీఎన్టీవీ తెలుగు న్యూస్కి స్వాగతం. సుభాష్ నగర్ 130 డివిజన్ జనరల్ సెక్రటరీ ద్వారంపూడి నాగిరెడ్డి మరియు కళ్యాణి దంపతులు సుమారు 6.5 లక్షల సొంత నిధులతో బాలబాలికల శౌచాలయం నిర్మించడం, స్కూల్కి సీసీ కెమెరాలు అమర్చడం జరిగింది. స్కూల్ హెచ్ఎంకి శౌచాలయానికి సంబంధించిన తాళం చేతులను కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొలన్ హనుమంతారెడ్డి అందించడం జరిగింది. అలాగే సీసీ కెమెరాలను జీడిమెట్ల సిఐ జి మల్లేష్ ప్రారంభించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ నరసింహ, సిఐ జి మల్లేష్, ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి, మహిళా ప్రెసిడెంట్ దరిమిశెట్టి తులసి, కాంగ్రెస్ నాయకులు శ్రావణ్ కుమార్, బిజిలీ కృష్ణ మొదలైన వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హనుమంతారెడ్డి మాట్లాడుతూ శౌచాలయ నిర్మాణానికి ముందుకు వచ్చిన ద్వారంపూడి నాగిరెడ్డి దంపతులకు అభినందనలు తెలియజేశారు. చేద్దాం. ఎవరికైనా గరీబులకు వస్తే ఒక 110 మంది 90 మంది డబ్బులు పెట్టుకున్న వాళ్ళే, 1 లక్ష 2 లక్షలు ఇచ్చి లంచాలు ఇచ్చుకున్న వాళ్ళే. అంటే లంచాలు ఇచ్చినోడు ఏడైనా ఇల్లు కొనగలుగుతాడు. మరి అంటే మనకు మంచి నాయకుడు రావాలి. మంచి నాయకుడు ఈరోజు మనకు పార్టీ మంచి పార్టీ ఉంది. రేవంత్ రెడ్డి గారు కూడా మంచిగానే ఉండు. ఇలాంటి కార్యక్రమాలు ముందు మనం ఇంకెన్నో చేసుకోవాలి. అలా చేసుకోవాలంటే కూడా మన లోకల్లో కూడా మనకు హనుమంత్ రెడ్డి అనే లాంటి నాయకులు రేపు ఎమ్మెల్యే అయితే పేద ప్రజల గురించి ఆయన తపన ఎంత పడుతుందో ఎంతో మంది ఎన్నిసార్లు చెప్పినా ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు. వాళ్ళ దురదృష్టం, అది హనుమంతన్న దురదృష్టం కాదు. అన్నం ముంగటుండని చెప్తలే నేను. కాకపోతే అలాంటి నాయకులు కూడా కావాలి. ఎందుకంటే పేద ప్రజల కోసం ఒక 10,000 ఇల్లు కట్టిస్తా అన్నాడు, 10,000 మందిని చదివిపిస్తా అన్నాడు, 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అన్నాడు. ఒక నియోజకవర్గంలో 30,000 మందికి సహాయ సహకారాలు చేస్తా అంటే నమ్మలేని జనాలను మనం ఏ విధంగా నమ్మేయగలుగుతాం? సాయంత్రం కాగానే కోటరో 1000 రూపాయలకు అమ్ముడు పోతురు, ఎలక్షన్ రోజుకి అమ్ముడు పోతురు. అప్పటి వరకు మన ఎంబడి ఉన్నోళ్ళు కూడా అది మానుకోవాలి. ఎందుకంటే నేను ఏదో చెప్తాను, స్వార్థం కొరకు కాదు. మన జీవితాలు, మన పిల్లల జీవితాలు నాశనం అవుతాయి. అలాంటిది మానుకున్నప్పుడే మనం ముందుకు పోగలుగుతాం. రాజకీయంగా ఓటుకు కాదు, మనిషిని నమ్మండి. మనిషి పని చేయగలుగుతాడా లేదా, ఈ పని సమర్థంగా చేస్తాడా లేదా, ఈ నాయకుడు మనకు పనికి వస్తాడా లేదా, అది చూడండి. డబ్బులు మనల్ని కొని, మనల్ని నమ్మి, మనల్ని దోసుకొని మనకు పెడతారు. ఆ డబ్బులకు అమ్ముడు పోకండి. మంచి పనులు చేయడానికి ముందుండాలని మరీ కోరుకుంటున్నాను. 2024 జూన్ వరకు ఇక్కడ పనిచేసా, దాదాపు 13 సంవత్సరాలు. ఇప్పుడు 2024 జూన్లో కుత్బుల్లాపూర్ పోయినా. అయితే కరోనా వచ్చిన తర్వాత మనకి టాయిలెట్స్ కూలగొట్టిందనమాట. మన ఊరు మనబడి కింద సుభాష్ నగర్లో టాయిలెట్స్ కూలగొట్టిండ్రు. అప్పుడు గవర్నమెంట్ ఫండ్స్ సరిగ్గా ఇవ్వలేదు. ఆ బిల్డర్ కొంచెం కట్టేసి ఆపేసిండు. మేము 2 years టాయిలెట్స్ మేము మా పిల్లలు చాలా ఇబ్బందులు పడ్డాము. తర్వాత మేము సార్ వాళ్ళని అప్రోచ్ అయినాము. సార్ వాళ్ళు తిరిగిరు, మొత్తం అన్ని కాలనీలు గల్లీలు తిరిగిన తర్వాత మా సమస్యలు సార్ వాళ్ళు చెప్తున్నాము. సార్ వాళ్ళు ముందుకు వచ్చి మేము చేస్తామమ్మా అని చెప్పేసి మాకు వాళ్ళు చెప్పిన మాట ప్రకారం జూన్ ఓపెన్ అయ్యేటప్పటికల్లా టాయిలెట్స్ రెడీ చేసి స్కూల్కి అప్పచెప్పినందుకు మా పాఠశాల తరఫున, ఉపాధ్యాయుల తరఫున, మా పిల్లల తరఫున సార్ వాళ్ళకి ధన్యవాదాలు చెప్తాము. నాగిరెడ్డి సార్ వాళ్ళు, హనుమంత సార్ వాళ్ళ ఆదేశాల మేరకు దాదాపు 7 లక్షలు ఖర్చు పెట్టి స్కూల్కి సీసీ కెమెరాలు ప్లస్ టాయిలెట్స్ కానీ వాళ్ళ ఓన్ డబ్బుతో కన్స్ట్రక్షన్ చేశారు పకడ్బందీగా. మేము వారికి ఇప్పుడు సదా ఆ బిల్డింగ్ ఉన్నన్ని రోజులు మా పిల్లలు, సుభాష్ నగర్ వాసులు, మేము స్టాఫ్ వాళ్ళకి రుణపడి ఉంటాము. నేను ఇప్పుడు 2000 ఇక్కడ చూడండి అన్న, మనోడు దోమలు కొట్టుకోండి రాడు అప్పుడు. ఈ యొక్క దీంట్లో
మీరు కూడా ఏం వెళ్తారు బ్యాక్ కూర్చోండి ఒకేసారి ఎప్పుడు పాఠశాల గురించి ఆలోచిస్తున్నాడు మీ అందరికీ ఆలోచిస్తుంది. అమ్మ మేడం కూడా కంపల్సరీ నిజంగా ప్రతిసారి ఏ విషయం వల్ల తమ్ముడనే మాట్లాడుతున్నాను. నిజంగా బాగాలేదు మాకు జాగ్రత్త తెలియజేసుకుని మా పిల్లల తరఫున మా తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారికి ఎప్పుడు కుటుంబానికి వెళ్ళవేళలు ఉండాలని కోరుకుంటున్నాను. బాబు అంకుల్ ఇటు చూడండి సార్ ప్లేట్ పట్టుకొని